ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలవుతున్న కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ జిల్లా అధ్యక్షులు దశరథ రామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాల్లో చీకటి రోజన్నారు. సిపిఎస్, జేపీఎస్, యూపీఎస్ పెన్షన్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. సిపిఎస్, యూపీఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని పాత తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్ స్కీముని సాంప్రదాయ పెన్షన్ రద్దు చేసి ఎన్పిఎస్ని 2004లో ప్రవేశపెట్టింది. ఈ 2004లో ప్రవేశపెట్టిన తర్వాత ఆనాడే ఏపీటీఎఫ్ వ్యతిరేకించింది. తర్వాత ఇది ఏమాత్రం ఆమోదం కాదని చెప్పి నిరసన ద్వారాలు అప్పటి నుంచి 2004 నుంచి కూడా ఉద్యోగుల నిరసన ద్వారాలు వస్తూనే ఉన్నాయి. కాలక్రమేణా పేర్లు మార్చుకుంటూ సిపిఎస్ నుంచి జీపీఎస్ వచ్చింది. దాన్ని కూడా మనం వ్యతిరేకించాము. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ని యూపీఎస్ని మార్పు తీసుకొచ్చింది. దీనిలో కూడా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సాంప్రదాయ పెన్షన్ ఓపీఎస్ని అమలు చేయాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగి యొక్క జీతంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేది లేదు. మాకు అదే పాత పద్ధతి కొనసాగించాలని చెప్పి మీరు ఎన్ని పేర్లు మార్చుకున్నా, సిపిఎస్ నుంచి యూపీఎస్ నుంచి ఎన్ని పేర్లు మార్చుకున్నా మేము ఆమోదించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని చెప్పి అన్ని పాత తాలూకా కేంద్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ రద్దు అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఈ సిపిఎస్లో కొన్ని జీవోలు అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా మేము ఏది కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. పాత విధానం కొనసాగేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఆగస్టు నెలలో ప్రవేశపెట్టింది. ఇది 2025 ఏప్రిల్ నుంచి అమలవుతుందని చెప్పింది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మేము యూపీఎస్ విధానాన్ని ఇప్పటికి అమలులోకి చేస్తామని చెప్పి నేను వాళ్ళ శాసనసభలో వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఒక విధానంగా అన్ని రాష్ట్రాలు కూడా మళ్ళీ యూపీఎస్ విధానాన్ని కొనసాగిస్తాయి. కాబట్టి ఈ మొదట్లోనే మేము ఆదిలోనే ఆ రోజు సిపిఎస్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామో ఈ రోజు యూపీఎస్ని కూడా అదే విధంగా వ్యతిరేకించి ఇది ఓపీఎస్ వచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరలా ఇప్పుడు నూతనంగా గత ప్రభుత్వంలో జీపీఎస్ను అమలు చేయడం జరిగింది, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని. దానిని కూడా చివరిలో ఏం చెప్తున్నారు, షేర్ మార్కెట్ బేస్డ్ అంటున్నారు. దాన్ని కూడా వ్యతిరేకించాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే పాత పెన్షన్ విధానం అనేటటువంటిది ఉందో అదే విధానాన్ని మాకు ఇవ్వండి. వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటటువంటి ఎలాంటి చర్యల్ని కూడా మేము ఆమోదించమని మేము చెప్పే క్రమంలో అది కూడా వ్యతిరేకించిన ధర్మిల ఇటీవల ఒక కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక నూతనంగా 2024 తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలోనే వారు చెప్పినట్టుగా 2004లో పిఎఫ్ఆర్డిఏ చట్టం కంటే ఇచ్చినటువంటి జీవోలో 2003లో ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకైనా సరే కనీసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ముందు వర్తింప చేయండి. గరిమల మిగిలినటువంటి వాళ్ళకి కూడా మేము పోరాట పందాన్ని ఎంచుకొని చేసుకుంటామంటే అది ఇస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి లెటర్ ఇస్తారు. వీరందరూ కన్సర్న్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా వీరందరూ 2003 కింద వచ్చిన వాళ్ళు అంటారు. మళ్ళీ తిరిగి దాన్ని పుట్టదాఖలు చేసి చెత్తబుట్టలు అవన్నీ వేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఏ విధంగా ఒక ఉద్యోగి కానీ ఒక రైతు కానీ తన యొక్క ఆస్తిని, తన పొలాన్ని తనఖా పెట్టి బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారో అదే పరిస్థితిలో వరల్డ్ బ్యాంకుకి అమ్ముడుపోయి వారు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని ఎవరైతే వారు పెట్టారో వారు పెట్టే షరతులతో ఈరోజు భారతదేశాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలకులు, ప్రజలను ఆ విధంగా చేస్తున్నారు తప్ప సమసమాజ స్థాపన కోసం, సమాజంలో ఉండేటటువంటి నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే నిత్యము
ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క జీవితాలని మెరుగుపరచాలన్నటువంటి ఆలోచనలో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు లేవు. దాంట్లో భాగంగానే ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఇంకోటి తీసుకొచ్చారు.